అమెరికాలో ఒక సాధారణ షాపింగ్ రోజు. మేము కాస్కోలో చెక్అవుట్ లైన్లో నిలబడ్డాం. కార్ట్ నిండా సరుకులున్నాయి. ముందు పొడవైన క్యూ లైన్స్. క్యాషియర్ దగ్గర ఒక్కొక్కటిగా ఐటమ్స్ బెల్ట్ మీద పెట్టాలి. నేను కార్ట్ రెడీ చేస్తున్నాను. అంతలో మావాడు కార్ట్ దగ్గరకు వచ్చి తానే ముందుకు వచ్చి ఒక్కొక్క ఐటమ్ తీసుకొని చెక్అవుట్ కౌంటర్ మీద పెట్టడం మొదలుపెట్టాడు. ఫ్రూట్స్, వెజిటబుల్స్, బ్రెడ్ ప్రతి ఒక్కటి తీసి బెల్ట్ మీద పెట్టడం మొదలుపెట్టాడు. వాడికి ఎవ్వరూ చెప్పలేదు. వాడికి అర్థమైంది ఇది మన పని అని. క్యాషియర్ నవ్వుతూ చూసింది. ముందున్న వ్యక్తి కూడా గుడ్ హెల్పర్ అన్నాడు. అది పెద్ద పని కాదు, కానీ నాకు మాత్రం చాలా పెద్ద విషయంలా అనిపించింది. ఎందుకంటే సహాయం చేయడం మనం చెప్పినప్పుడు కాదు, మనసు చెప్పినప్పుడు చేయాలి. ఇండియాలో ఉన్నప్పుడు మన పెద్దలు చెబుతుండేవాళ్ళు ఇంటి పనుల్లో సహాయం చేయాలి అని. ఇప్పుడు ఇక్కడ ఒక సూపర్ మార్కెట్లో మా వాడిలో అది విలువ కనిపించింది. చెక్అవుట్ అయిపోయాక నేను వాడితో అన్నాను, నువ్వు వెరీ గుడ్ జాబ్ చేసావు అని. వాడు సింపుల్గా అన్నాడు, నాన్న మన పని కదా ఇది, అందుకే చేశాను అన్నాడు. ఆ మాట విన్నప్పుడు నాకు అర్థమైంది, మనం ఎన్ఆర్ఐలమైన దేశం దూరంగా ఉన్న మన సంస్కారం మాత్రం ఇంకా మన ఇంట్లోనే ఉంది అని. ఆ రోజు కాస్కోలో మా వాడు చేసిన చిన్న పని నాకు ఒక పెద్ద గుణపాఠం నేర్పింది. చిన్న సహాయమే పెద్ద మనిషిని తయారు చేస్తుంది. దేశం మారినా మనసు మారకూడదు.